ఈరోజు కథ పేరు చాకలి లక్ష్మి వేసిన ఉచ్చు దురాశపడ్డ మునసబు దొరికిపోయిన రోజు. వెలిగొండ అడవుల అంచున ఉన్న వెంకటాపురం అనే చిన్న గ్రామం. ఆ ఊరిలో అందరూ కష్టపడి బతికేవాళ్ళు. కానీ ఒకడే మాత్రం ప్రజల కష్టాన్ని చూసి డబ్బు సంపాదించేవాడు. అతడే ఆ ఊరి మునసబు భద్రయ్య. భద్రయ్య బయటకు చూస్తే న్యాయవంతుడిలా కనిపించేవాడు. కానీ లోపల మాత్రం దురాశతో నిండిపోయి ఉండేవాడు. ఎవరికైనా భూమి పత్రాలు సరిగా లేకపోతే లెక్కలు మార్చి వాళ్ల ఆస్తిని తన పేరుకు రాసుకునేవాడు. అదే ఊరిలో చాకలి రాములు అనే అమాయకుడు ఉండేవాడు. అతనికి భార్య లేదు, ఒక్కగానొక కూతురు లక్ష్మి. చిన్నప్పటి నుంచే పని చేస్తూ పెరిగిన ఆమెకు అపారమైన తెలివి ఉంది. రాములు దగ్గర ఉన్న ఆస్తి మొత్తం 2 ఎకరాల మామిడి తోట మాత్రమే. అది చూసి భద్రయ్య కన్నేశాడు. ఒకరోజు భద్రయ్య బంటు గిరి వచ్చి, రేపు పంచాయతీకి రండి, మీ నాన్న 300 రూపాయలు అప్పు తీసుకుని ఇప్పుడు 3000 అయ్యాయి, డబ్బు కట్టకపోతే తోట మునసబు గారిదే అన్నాడు. లక్ష్మి నవ్వుతూ, మీ మునసబు గారికి లెక్కలు నేర్పింది ఎవరో చెప్పండి, 300 3000 అయితే మీ జీతం ఇప్పటికీ రాజుగారి జీతమై ఉండాలి కదా అంది. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. గిరి కోపంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పంచాయతీ జరిగింది. భద్రయ్య ఒక పాత పత్రం చూపిస్తూ, ఇదిగో రాములే వేలిముద్ర వేశాడు, 3000 అప్పు అని స్పష్టంగా ఉంది అన్నాడు. రాములు ఏడుస్తూ, నాకు చదవడం రాదు, నేను 300 మాత్రమే తీసుకున్నాను అన్నాడు. అందరూ అయోమయంలో పడ్డారు. అప్పుడు లక్ష్మి ముందుకొచ్చి, పెద్దలారా, నాకు 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వండి అంది. అందరూ ఒప్పుకున్నారు. మొదటి ప్రశ్న, మా నాన్నకు డబ్బు ఇచ్చినప్పుడు ఎవరు ఉన్నారు అని అడిగింది. అప్పుడు నా బంటు గిరి ఉన్నాడు అన్నాడు భద్రయ్య. గిరిని పిలిచారు. గిరి తొందరలో, అవును, మున్సబు గారు 3000 రూపాయలు లెక్క పెట్టి ఇచ్చారు అన్నాడు. లక్ష్మి నవ్వి, అంత డబ్బు ఇచ్చారని చెబుతున్నారు, ఏ సంచిలో తీసుకొచ్చారు అని అడిగింది. గిరి ఒక్కసారిగా ఆగిపోయాడు. అది ఎర్రటి సంచి అన్నాడు. లక్ష్మి వెంటనే, మా ఊరి సంతలో ఎర్రటి సంచులు అమ్మడము ఈ ఏడాది మొదలైంది, మీరు అప్పు ఇచ్చిందని చెబుతున్నది 2 ఏళ్ల క్రితం, మరి ఆ సంచి ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగింది. జనం ఒకరినొకరు చూసుకున్నారు. భద్రయ్య వెంటనే వాడికి జ్ఞాపకం తప్పింది అని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. లక్ష్మి ఆగలేదు. సరే, 2వ ప్రశ్న అడుగుతాను అని అడిగింది. ఈ పత్రం మీద సాక్షుల సంతకాలు ఎందుకు లేవు అని. భద్రయ్య మౌనంగా నిలబడ్డాడు. పంచాయతీ పెద్దలు కూడా అనుమానంగా చూడసాగారు. అప్పుడు లక్ష్మి, ఇంకా ఒక చివరి పరీక్ష ఉంది, నిజం ఎవరిదో వెంటనే తెలుస్తోంది అంది. ఆమె ఒక చిన్న చెక్క పెట్టె తీసుకొచ్చింది. ఈ పెట్టెలో మా తాతగారి దేవాలయం నుంచి తెచ్చిన పవిత్రమైన తులసి ఆకులు ఉన్నాయి. నిజం చెప్పేవాడు పెట్టెలో చేయి పెట్టి ఒక ఆకు తీస్తే ఆ ఆకుకు ఏమీ కాదు, అబద్ధం చెప్పేవాడు తీస్తే ఆ ఆకు వెంటనే నల్లబడిపోతుంది అని చెప్పింది. గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ముందుగా రాములు చేయి పెట్టి ఒక ఆకు తీశాడు. ఆకు అలాగే పచ్చగా ఉంది. తర్వాత భద్రయ్య వంతు వచ్చింది. అతనికి భయం వేసింది. ఇది ఏదో మాయ అయి ఉంటుంది అనుకున్నాడు. అతను పెట్టెలో చెయ్యి పెట్టినట్టు చేసి ఆకును తాకకుండా ఖాళీ చేత్తో బయటకు తీశాడు. లక్ష్మి వెంటనే గట్టిగా నవ్వింది. పెద్దలారా, దొంగ దొరికిపోయాడు. ఎలా అని అందరూ అడిగారు. లక్ష్మి ప్రశాంతంగా చెప్పింది, ఆ పెట్టెలో అసలు తులసి ఆకులే లేవు, ఖాళీ పెట్టె మాత్రమే ఉంది. నిజాయితీ ఉన్నవాడు భయం లేకుండా లోపల వెతుకుతాడు, కానీ మోసం చేసినవాడు లోపల ఏముందోనని భయపడి అసలు తాకడానికి సాహసించడు. భద్రయ్య గారు కూడా అదే చేశారు. భద్రయ్య ముఖం పాలిపోయింది. అంతలో గిరి కూడా భయపడి, క్షమించండి, ఆ పత్రం నిన్న రాత్రే రాయించారు.
రాములు బాబాయిని మోసం చేయమన్నారు అని నిజం ఒప్పుకున్నాడు. పంచాయతీ పెద్దలు కోపంతో లేచారు. భద్రయ్య, నీలాంటి వాడు ఊరికి నాయకుడు కావడానికి అర్హుడు కాదు. రాములి అప్పు పూర్తిగా రద్దు. నువ్వు గ్రామనిధికి 1000 రూపాయలు జరిమానా కట్టాలి. ఇకపై పంచాయతీ లెక్కలు నీ చేతిలో ఉండవు. గ్రామస్తులు చప్పట్లు కొట్టారు. రాములు కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. లక్ష్మి, నువ్వు నా కూతురివని మాత్రమే కాదు, నా గౌరవాన్ని కాపాడిన దేవతవి అని చెప్పాడు. లక్ష్మి చిరునవ్వుతో, నాన్న, భయపడేవాడిని మోసం చేయడం సులభం, కానీ నిజం కోసం నిలబడేవాడిని ఎవరూ ఓడించలేరు. ఇక ఆ రోజు నుంచి వెంకటాపురం గ్రామంలో ఒక మాట అందరి నోట వినిపించేది: తెలివి ముందు దురాశ ఎప్పుడూ ఓడిపోతుంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, ఆపద వచ్చినప్పుడు భయపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తే ఎంత పెద్ద మోసాన్నైనా బయట పెట్టవచ్చు. నిజం చివరికి తప్పకుండా గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.